రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క ప్రాంతానికో అభివృద్ధి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని సీఎం అన్నారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపును కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని తెలిపారు. కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని సీఎం వివరించారు. పన్నుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్న సీఎం తనతో భేటీ తర్వాత అన్నింటిపైన స్పష్టత వచ్చిందన్నారు. రైతులు కూడా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించారని తెలిపారు. మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. రాజధాని అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.